హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచిందని అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మ్యాచ్లో గెలవడానికి వీళ్ళు మాత్రమే అద్భుతంగా రాణించడానికి కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వీళ్ళు మాత్రం హీరోలుగా అయితే నిలవడం జరిగింది. అసలు ఆ ప్లేయర్స్ ఎవరు, వీళ్ళు ఎలా రాణించారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతోనే సౌత్ ఆఫ్రికా అయితే తలపడింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడంతో టీ20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేతగా నిలవడంతో పాటు ట్రోఫీని కూడా గెలుచుకోవడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ 2024 ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలిచి మన టీమిండియా మాత్రమైతే చరిత్ర సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లు మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళ వల్లనే ఈ మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ఈ మ్యాచ్కి హీరోలుగా అయితే నిలవడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అయితే మన టీమిండియా గెలిపించిందని కూడా చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ మాత్రమే అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఎక్సలెంట్ బ్యాటింగ్ లైనప్తో ఆడడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇప్పటి వరకు మన విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ఏ మ్యాచ్లో కూడా రాణించలేకపోయాడు. కానీ ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా టీం మేనేజ్మెంట్ అతనిపైన ఉన్న నమ్మకం తగ్గట్టుగా అయితే ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. కేవలం 59 బంతుల్లోనే 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లతోనే 76 పరుగులు చేయడం జరిగింది. విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది అక్షర్ పటేల్ తోటి. అక్షర్ పటేల్ దాదాపు 50+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఒక హీరోగా అయితే నిలవడం చెప్పుకోవచ్చు. టీమిండియా విజయం సాధించిందంటే విరాట్ కోహ్లీ పాత్ర కీలకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు టీంను ఆదుకోవడానికి మరోసారి అయితే విరాట్ కోహ్లీ రావడం జరిగింది. కేవలం 34 పరుగుల వద్దనే 3 కీలకమైన వికెట్లు పడిపోయి పీకలోతు కష్టాలు ఉన్న టీమిండియాను గట్టెక్కించింది విరాట్ కోహ్లీ అని కూడా చెప్పుకోవచ్చు. అదే విధంగా మరొక హీరో కూడా ఉండడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో తను 49 పరుగులు చేయడం జరిగింది. 47 పరుగులు అయితే చేయడం జరిగింది. ఆ టీమిండియాకు భారీ స్కోర్ చేయడంలో 47 పరుగులు చాలా కీలకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక దశలో వికెట్లు పడుతున్న కొద్దికి విరాట్ కోహ్లీతో కలిసి మన అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యం అయితే నెలకొల్పడం జరిగింది. వీళ్ళిద్దరూ గట్టిగా నిలబడడంతో టీమిండియా భారీ స్కోర్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అక్షర్ పటేల్ వచ్చేసరికి కేవలం 31 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లతోని 47 పరుగులు చేయడం జరిగింది. దురదృష్టకరం మిక్స్ అవుట్ రన్అట్గా వెనుదిరగడం జరిగింది. లేకపోతే అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకునేవాడు. కాకపోతే అక్షర్ పటేల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించడం జరిగింది. బౌలింగ్లో వచ్చేసరికి ట్రస్ట్ అండ్ స్టబ్స్ అనే కీలకమైన వికెట్ అయితే తీయడం జరిగింది అక్షర్ పటేల్ మాత్రమైతే. ఇది కూడా మన టీమిండియా విజయంలో అక్షర్ పటేల్ కీ రోల్ పోషించాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఒక హీరోగా అయితే నిలవడం జరిగింది. అదేవిధంగా మన బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. ముఖ్యంగా డెత్ ఓవర్లో వేసిన బౌలింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా దాటికి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు మాత్రమైతే డెత్ ఓవర్లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 16వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే మ్యాచ్ మొత్తం హైలైట్గా నిలవడం జరిగింది. ఆ ఓవర్లో వచ్చేసరికి కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి రన్స్ను అయితే కట్టడి చేయడం జరిగింది. అంతకుముందుకు అక్షర్ పటేల్ 15 ఓవర్లో 25 పరుగులు సమర్పించుకోవడం జరిగింది. ఆ దశ నుంచి మన జస్ప్రీత్ బుమ్రా మాత్రం మ్యాచ్ మొత్తం అయితే టర్న్ చేయడం జరిగింది. కేవలం 16 ఓవర్లో వచ్చి 4 పరుగులు ఇచ్చి మ్యాచ్ని మొత్తం అయితే టీమిండియా వైపుకి అయితే మళ్లించడం జరిగింది. మన జస్ప్రీత్ బుమ్రా 16 ఓవర్లో తక్కువ స్కోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 18 ఓవర్లో వచ్చేసరికి కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి మరొకసారి తన యొక్క బౌలింగ్ పవర్ అయితే నిరూపించుకోవడం జరిగింది. మన జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే 16 ఓవర్లో 4 రన్స్, అదేవిధంగా 18 ఓవర్లో కేవలం 2 రన్స్, 2 ఓవర్లు కలిపి కేవలం 6 రన్స్ ఇచ్చి టీమిండియా విజయంలో మన జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే కీ రోల్ మెగా హీరోగా అయితే ఎదిగాడని కూడా చెప్పుకోవచ్చు. మన జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ లైనప్తోనే టీమిండియా గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్కు
నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, వేరే వర్డ్స్ కూడా చెప్పనక్కర్లే, ఆ రేంజ్లో వేయడం జరిగింది. అదేవిధంగా మరొక హీరో చెప్పుకోండి హర్షదీప్ సింగ్ కూడా అయితే హర్షదీప్ సింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేయడం జరిగింది. హర్షదీప్ సింగ్ కూడా విజయంలో చాలా అంటే చాలా కీ రోల్ పోషించడం జరిగింది. 2 కీలకమైన వికెట్లు కూడా తీయడం జరిగింది హర్షదీప్ సింగ్ కూడా. అయితే మరొక హీరో చెప్పుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ హీరో అంటే నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ మొత్తం మలిపి తిప్పింది. మన కప్పు గెలిచామంటే కూడా హార్దిక్ పాండ్యా వల్లనే కప్పు గెలిచామని కూడా చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా మ్యాచ్లో చాలా పెద్ద కీ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన వేసిన 17వ ఓవరో కానీ 19వ ఓవరో కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. హార్దిక్ పాండ్యా తీసిన చివరి 2 వికెట్లు టీమిండియా విజయంలో కీ రోల్ పోషించాయని చెప్పుకోవచ్చు. మ్యాచ్ని మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా వేసిన 17th ఓవర్ మాత్రం అయితే మ్యాచ్ మొత్తం హైలైట్గా నిలవడం జరిగింది. ఆ ఓవర్లో వచ్చేసరికి కేవలం 4 పరుగులు ఇవ్వడం జరిగింది. అదే ఓవర్లో డేంజరస్గా ఆడుతున్న ఎన్రో క్లాసన్ కూడా అవుట్ చేయడం జరిగింది అదే ఓవర్లో. అప్పటికే టీమిండియా వైపు అయితే మ్యాచ్ మొత్తం మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ క్లాసన్ ఉంటే మాత్రం అయితే టీమిండియా ఓడిపోయేది. కాకపోతే మన హార్దిక్ పాండ్యా సూపర్ డెలివర్తోనే మన క్లాసన్ అయితే అవుట్ చేయడం జరిగింది. ఇది మాత్రమైతే మ్యాచ్ మొత్తం హైలైట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ ఓవర్ కూడా 6 బంతుల్లో 16 రన్స్ చేసిన టైంలో అప్పుడు కూడా మిల్లర్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఆ ఓవర్లో కేవలం చివరి ఓవర్లో వచ్చేసరికి 8 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీంతో 7 పరుగుల తేడాతో టీమిన అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కూడా హీరోలాగా అయితే మ్యాచ్ అయితే గెలిపించడం జరిగింది. అదేవిధంగా మరొక హీరో వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డెత్ ఓవర్లో బౌలింగ్ చేంజెస్ విధానాలు అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ కెప్టెన్ నమ్మకాన్ని అయితే బౌలర్లు అయితే నిలబెట్టుకోవడం జరిగింది. ఏ బౌలర్ కూడా డిసప్పాయింటెడ్ చేయకుండా డెత్ ఓవర్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రాణించడం జరిగింది. డెత్ ఓవర్లో వచ్చేసరికి టీమిండియా మాత్రమైతే బౌలింగ్కు సలాం కొట్టిన తక్కువ, ఏం చేసినా తక్కువ అని చెప్పుకోవచ్చు. చివరి 5 ఓవర్లో టీమిండియా మొత్తం అయితే మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగింది. ఆ మలుపు తిప్పడంలో రోహిత్ శర్మ మాత్రమైతే కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బౌలింగ్ చేంజెస్ విధానం కానీ ఫీల్డింగ్ చేంజెస్ విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ చేసిన కెప్టెన్సీ స్కిల్స్ వల్ల టీమిండియా గెలిచిన ఇదొక కారణం అని కూడా ఇదొక మెగా స్టంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా లాస్ట్ ఆన్ బట్ నాట్ లీస్ట్ మన సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ మాత్రం అయితే మ్యాచ్ మొత్తానికి హైలైట్ అంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భీకర ఫామ్లో ఉన్న మన డేవిడ్ మిల్లర్ క్యాచ్ బౌండరీ లైన్ వద్ద మన సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ మాత్రం అయితే మ్యాచ్ మొత్తానికి హైలైట్ నిలవడం జరిగింది. అది కూడా మ్యాచ్ మొత్తం టర్న్ చేయడానికి ఒక కీలక క్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. భీకరమైన ఫామ్లో ఉన్న మన డేవిడ్ మిల్లర్ని హార్దిక్ పాండ్యా సూపర్ డేలో టాస్ చేయడం జరిగింది. అది బౌండరీ లైన్ వద్ద మన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ మాత్రం అయితే 2 కళ్ళు చాలే అందు చూడడానికి. చాలా అంటే చాలా ఆశ్చర్యమైంది. చాలా అద్భుతంగా క్యాచ్ పట్టడం జరిగింది మన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో రాణించకుండా ఈ మ్యాచ్లో అయితే ఒకే ఒక క్యాచ్తోని మెగా హీరోగా అయితే నిలవడం జరిగింది. T20 ప్రపంచ కప్ 2024లో వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంలో మన సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ పోషించడానికి కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా బౌలర్లు కానీ బ్యాటర్లు కానీ T20 ప్రపంచ కప్ 2024లో అందరూ కూడా సూపర్గా రాణించడం జరిగింది. అందుకే టీమిండియా T20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేతగా నిలిచి కప్పు గెలుచుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మన ఎవరిని తక్కువ అంచలేం, ఎవరిని ఎక్కువ అంచలేం కానీ ఓవరాల్గా అందరు ప్లేయర్లు అయితే అద్భుతంగానే రాణించడంతో టీమిండియా విజయం దక్కింది. కాకపోతే వీళ్ళు మాత్రమైతే ఎక్కువ ఎఫెక్టివ్ పెట్టడం వల్ల వీళ్ళు మాత్రమైతే అద్భుతంగా రాణించడం వల్ల టీమిండియా విజయం దక్కిందని అయితే నా ఒపీనియన్ ప్రకారం అయితే చెప్పడం జరిగింది. మీ ఒపీనియన్ వీళ్ళు బాగా రాణించారా లేదా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.